హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనకు టాపిక్లో ఒక డైపోల్ని తీసుకెళ్ళి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచితే దాని మీద కపుల్ ఫోర్స్, దానినే మనం టార్క్ ఫోర్స్ అని కూడా మాట్లాడతాము, ఎంత పనిచేస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. సో మనకి ప్రీవియస్ క్లాసెస్లో చెప్పినట్లుగా యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మీకు తెలుసు, అది ఎలా ఉంటుంది, ఒక పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్కి ట్రావెల్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇలా ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందనుకుంటున్నాను. సో మీకు తెలుసు, ఆల్వేస్ పాజిటివ్ ఛార్జ్ నుంచి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి డైవర్జ్ అవుతాయి, నెక్స్ట్ నెగిటివ్ ఛార్జ్ వైపు కన్వర్జ్ అవుతాయి. సో ఫర్ సపోజ్ ఇలా ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందనుకున్నాం, అంటే ఇటువైపు ప్లస్ పాజిటివ్ ఛార్జెస్ ఇలా ఉన్నాయి, ఓకేనా, ఇలా మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇటువైపు నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. ఇది కొంచెం మనం ఎక్స్పాండ్ చేసుకుందాం, ఇంకొంచెం పొడుగు రాసుకుందాం మనం. సో ఇలా ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఇటువైపు నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయని అర్థం. సో ఈ పాజిటివ్కి నెగిటివ్కి మధ్యలో మనకి ఏమవుతుంది, ఒక స్ట్రాంగ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ ఈ అనుకుందాం, ఓకేనా, ఈ అనుకుందాం. ఇప్పుడు ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల మనం ఏం చేస్తున్నాము, ఒక డైపోల్ ఉంచుతున్నాం. అర్థం చేసుకోండి, ఒక డైపోల్. ఫర్ సపోజ్ ఇలా ఏబి అనే ఒక డైపోల్ ఉంచుతున్నాం. సో ఇక్కడ ఏ అని ఉందనుకోండి, ఇక్కడ బి అనుకుందండి. మనకి ప్రీవియస్ క్లాసెస్లో చెప్పినట్టుగా డైపోల్ అంటే టూ ఆపోజిట్ చార్జెస్ ఫిక్స్డ్ డిస్టెన్స్తో సపరేట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ -q ఉందనుకుంటున్నా, ఇక్కడ +q ఉందనుకుంటున్నా. ఏకి బికి ఉన్న మధ్యలో డిస్టెన్స్ 2a, దాన్నే డైపోల్ లెంత్ అని కూడా పిలుస్తాం. ఇంతవరకు క్లియర్. ఇప్పుడు మనం చూడండి, ఇటువైపు నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఆపోజిట్ ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. అంటే బి దగ్గర ఉన్న పాజిటివ్ క్యూ ఈ విధంగా మనకి అట్రాక్ట్ అవుతుంది. అక్కడ మనకు ఒక ఫోర్స్ అప్లై అవుతుంది, దాన్నే ఎఫ్ ఆఫ్ క్యూ అనుకుంటున్నా, లేదా ఎఫ్ ఆఫ్ బి. బి దగ్గర ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ బి అనుకుంటున్నా. సిమిలర్లీ ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంది, ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉంది. సో రెండు ఆపోజిట్ కాబట్టి ఏమవుతాయి, ఈ విధంగా అట్రాక్షన్ ఫోర్స్ ఉంది అనుకున్నా, ఇక్కడున్న ఫోర్స్ ఎఫ్ ఆఫ్ ఏ అనుకుంటున్నా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మీకు ఒక పాయింట్ అర్థమవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి రెండు ఎలా ఉన్నాయి, ఈక్వల్ ఉన్నాయి అండ్ ఆపోజిట్ ఉన్నాయి, ఓకేనా. అంటే ఏం రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, దట్ ఈజ్ ఈక్వల్ నేను ఎఫ్ అనుకుంటున్నాను, ఓకేనా. ఆ రెండు ఏమున్నాయి, సేమ్ ఉన్నాయి, ఆపోజిట్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఈ మార్కర్ని నేను డైపోల్ అనుకుంటే, ఈ బ్లూ క్యాప్ ఉన్న వైపు నేను పాజిటివ్ ఛార్జ్ ఉంది అనుకుంటున్నాను, ఈ మార్కర్ యొక్క ఎండ్లో నేను ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఒకే డైపోల్ మీద రెండు ఆపోజిట్ ఛార్జెస్ చూడండి. ఇప్పుడేమో పాజిటివ్ ఛార్జ్కి ఏమో ఇలా పైకి పనిచేస్తుంది ఫోర్స్, నెగిటివ్ ఛార్జ్కి ఏమో ఇలా డౌన్కి కింద వైపు పనిచేస్తుంది ఫోర్స్. చూడండి, ఆపోజిట్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, ఈక్వల్గా పనిచేస్తున్నాయి. అప్పుడు ఈ డైపోల్ ఏమైంది, ట్విస్ట్ అయింది, ఇలా ట్విస్ట్ అయింది, ఇలా ట్విస్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇలా రొటేట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఒక బాడీ ఈ విధంగా ట్విస్ట్ అవుతుందో అప్పుడు అందులోకి ఏమొస్తుంది, మీ అందరికీ తెలుసు, కపుల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. దాన్ని టార్క్ అంటారు. మీకు ఫస్ట్ ఇయర్లో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనే చాప్టర్లో చెప్పుండాలి. ఏదైనా ఒక పార్టికల్ రొటేటరీ మోషన్లో ఉంటే దాని మీద టార్క్ ఫోర్స్ అప్లై అవుతుంది. ఇప్పుడు చెప్పండి, టార్క్ అంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఓకేనా. ఫోర్స్ అంటే ఎంత, ఎఫ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే అర్థం చేసుకోండి, ఈ ఏకి బికి ఉన్న పర్పెండిక్యులర్, దానికోసం నేను ఏం చేస్తున్నా, ఒక నార్మల్ ఇలా డ్రా చేస్తున్నా, అది తీటా అనే యాంగిల్ చేస్తుంది ఫీల్డ్తో. ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే బిఎన్ అనే కదా. చూడండి, టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ బిఎన్. నాకు ఇప్పుడు బిఎన్ అంటే ఏందో కావాలి. సో ఫ్రమ్ డయాగ్రామ్ మీరు గమనించండి, నాకు ఒక ట్రయాంగిల్ వచ్చింది. ఏంటిది, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిఎన్, దీని నుంచి నేను ఏం రాయొచ్చండి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు bn by ab. ఇప్పుడు నాకేం కావాలి, bn. సో bn ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ab ఇంటూ సైన్ థీటా. AB అంటే ఏం రాయొచ్చు, ఫ్రమ్ డయాగ్రామ్ చూడండి, ఏ నుంచి బికి ఎంత దూరం ఉంది, 2a, దాన్ని డైపోల్ లెంత్ అంటాం. సింపుల్ గా
bn is equal to 2a sin theta. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే తీసుకెళ్ళి bn తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది, ఫ్రమ్ 1 is equal to, అప్పుడు ఏం రాయొచ్చండి, టార్క్ టౌ is equal to f అంటే ఏం రాయొచ్చు మనం, eq. ఓకేనా, we know that ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E is equal to f by q. దీని నుంచి f is equal to ఏం రాయొచ్చు, eq రాయొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి, eq f ప్లేస్ లో eq రాసా ఇంటూ ఏం రాయొచ్చు, 2a sin theta. దీని నుంచి ఎలా రాయొచ్చు, దీన్ని 2aq అంటే ఏం రాయొచ్చు, డైపోల్ మూమెంటం p is equal to 2aq. అప్పుడు 2aq తీసేసి ఏం రాయొచ్చు, EP sin theta. మీ అందరికీ తెలుసు E అనేది వెక్టారు, P అనేది వెక్టారు. అప్పుడు టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, సైన్ తీసేస్తే E క్రాస్ P. మీ బాగా తెలుసు క్రాస్ ప్రొడక్ట్ అంటే సైన్ థీటా, డాట్ ప్రొడక్ట్ అంటే కాస్ థీటా. సో ఈ విధంగా మనం ఒక డైపోల్ని తీసుకొచ్చి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడితే దాని మీద టార్క్ ఫోర్స్ ఎంత పనిచేస్తుంది అనేది మనం సింపుల్గా డెరైవ్ చేసుకోవచ్చు. దీని మీద మనకు ప్రాబ్లమ్స్ కూడా అడుగుతుంటారు. సో వీడియో పాజ్ చేసి జాగ్రత్తగా వినండి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, ఒక ఎలక్ట్రిక్ డైపోల్ మీద కపుల్ ఫోర్స్ ఎలా ఫామ్ అవుతుందో చూడండి. సో రెండు ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్వల్ గా వచ్చినప్పుడు 2 ఎడ్జెస్ మీద పనిచేస్తున్నప్పుడు అదేమవుతుంది, ట్విస్ట్ అవుతుంది. ఎలా అయితే డోర్ ని మనం ఒక చివర పట్టుకొని లాగుతుంటే అది రెండో చివర ఆటోమేటిక్ గా రొటేట్ అవుతుందో, సిమిలర్లీ ఆ విధంగా ఈ మార్కర్ డైపోల్ అనేది మనకి రొటేషన్ లోకి వస్తుంది. ఏదైనా ఒక బాడీ రొటేట్ అవుతుందంటే ఆ రొటేటరీ బాడీ మీద టార్క్ అనే ఫోర్స్ అప్లై అవుతుంది. థ్యాంక్ యూ.